లాంటి వాళ్ళందరినీ కూర్చుకొని ఒత్తులు సొంతంగా తయారు చేసుకుని వీటిని 100, 1000 చొప్పున కట్టలు కట్టి నేతిలో బాగా నానబెట్టి ఎప్పుడైనా పగలు ఉపవాసం ఉండి రాత్రిపూట చేయాలి. ఉపవాసం అంటే ఏదో కాస్త పిండి లాంటివి తిని క్షేత్రాలలో కాశీ, ఉజ్జయిని వంటి వాటి చోట ఈ వైధవ్య నివృత్తి కోసం చెప్పబడిన కథ చెప్పుకొని ఇది అయ్యాక గురువులకి తర్వాత ముత్తైదువులకి వీళ్ళందరికీ ప్రసాదం ఇచ్చుకుని ఒత్తులు వెలిగిస్తారు. ఆ వ్రతం చేసిన రోజు మాత్రం రాత్రంతా మెలకుగా ఉండాలి. అది దాని కఠోర నియమం. పెద్ద నియమాలు ఎక్కువ ఉండవు కానీ దీనికి వ్రతము చేసిన రోజున ఏ పూర్ణిమ నాడో వ్రతం చేసామనుకుందాం, ఆ రోజు రాత్రంతా మెలకుగా ఉండాలి. అందుకే తెల్లవారులు మెలకుగా ఉండడానికి పురాణ ప్రవచనాలు, కథలు, భజనలు, సంకీర్తనలు ఇవన్నీ పెట్టుకుంటారు. అలా ఒక్కరోజు జాగరణ కూడా చేస్తే అటువంటి వాళ్ళకి భార్యాభర్తలిద్దరూ హాయిగా కలిసి సుఖశాంతులతో ఉంటారు. వైధవ్యం ఉండదు.